హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఏంటి ఈరోజు వీడియో అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మా పిల్లలకైతే కొత్త సైకిల్ వచ్చేసాయి. ఇది మా చిన్నోడి సైకిల్. వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. యాక్చువల్లీ పెద్దోడికైతే సైకిల్ చాలా చిన్నగా అయిపోయింది. చాలా రోజుల నుంచి అమ్మ ఒక కొత్త సైకిల్ తీసుకో అంటున్నాడు. మాకేమో బయటకు వెళ్ళి తీసుకొని రావడం వీలు కావట్లేదు. నిన్నైతే అలా వెళ్ళాం బయటికి. సైకిల్ నచ్చేసింది వానికి. సైకిల్ అయితే వానికి తీసుకున్నాము. చిన్నోడికి అయితే అసలు తీసుకోమనుకున్నాము, కానీ వాడైతే సైకిల్ చూసాకసే అస్సలు వదిలిపెట్టలేదు. నాకు సైకిల్ కావాలని బాగా ఏడ్చాడు. సరే అని సైకిల్ అయితే తీసుకున్నాము. నిన్న నైట్ అయితే తీసుకొచ్చాము. నిన్న నైట్ నుండి ఇదే పని వాడికి. సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. పాపం బయటికి వెళ్దామంటే 2 డేస్ నుంచి వర్షాలు అయితే హెవీగా ఉన్నాయి కదా, బయటకు వెళ్ళాలి అంటే ఇబ్బందిగా ఉంది. వరుసగా ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ హాలిడేస్ వచ్చాయని పాపం పిల్లలకు వర్షాలు పడినా హాలిడేస్ అయితే ఇవ్వట్లేదు. పాపం మా చిన్నోడైతే వర్షం పడ్డ స్కూల్ ఉందా అని చాలా ఫీల్ అవుతున్నాడు. నిన్నైతే ఫుల్ డే ఉంది. ఈరోజైతే బాక్స్ ఇద్దరికి పెట్టేశాను, కానీ చిన్నోడికైతే హాఫ్ డేనే ఉందంట. వాళ్ళ డాడీ తీసుకొచ్చేసాడు. వచ్చి రాగానే అన్నం తినమంటే మాత్రం అన్నం అయితే తినడంట. నేను సైకిల్ తొక్కుకుంటానని సైకిల్ అయితే ఎక్కేశాడు. వాడు బాగా హ్యాపీగా ఉన్నాడు. ఇదైతే మా పెద్దోడి సైకిల్. పాపం వాడు నిన్నటి నుండి బయటకు వెళ్దామని చూస్తున్నాను, కానీ పాపం ఎక్కడండి, ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఈ వర్షానికి బయటకు వెళ్ళాలంటే కుదరట్లేదు కదా ఫ్రెండ్స్. పాపం వాడైతే నా కొత్త సైకిల్ వచ్చినందుకు నేను బయటకు వెళ్ళట్లేదని ఫీల్ అవుతున్నాడు. వాడి సైకిల్ ఎవరు తీసుకుంటారో అని ఎంత చెప్పినా వినకుండా ఇంట్లోనే ఉన్న లాక్ అయితే వేసుకొని వెళ్ళాడు. మా చిన్నోడైతే బాక్సు, బ్యాగు 2 ఇక్కడే పెట్టేసి మొదటగా సైకిల్ అయితే ఎక్కేశాడు. ఈ వర్షానికైతే మంచిగా వేడివేడిగా మిర్చీలు వేసుకొని తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. థ్యాంక్ యూ.